వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అండ్ సింపుల్. థంబ్‌నెయిల్ ఆల్రెడీ చూసారు కదండి. సో దసరా ఉత్సవాలకి 9 డేస్కి అమ్మవారికి 9 అవతారాలకి 9 కలర్స్ చూస్ చేస్తాం మనం. సో 9 కలర్స్ ఏంటనేవి నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో మొదటిగా ఫస్ట్ డే వచ్చేసి రెడ్ కలర్ అండి అమ్మవారికి. సో రెడ్ కలర్ తీసుకున్నాను. రెడ్ కలర్ విత్ గ్రీన్ కాంబినేషన్ అనమాట. సో రెడ్ కలర్ విత్ గ్రీన్ కాంబినేషన్లో నేను ఒక శారీ తీసానండి ఫస్ట్. నెక్స్ట్ డే వచ్చేసి వైట్ కలర్ ఉంటుంది అమ్మవారి అవతారం. సో వైట్ కలర్కి విత్ మెరూన్ బార్డర్ వచ్చిందనమాట. సో ఇది వచ్చేసి సెకండ్ డే అనమాట. మొదటి రోజు వచ్చేసి శైలపుత్రి అవతారం అండి. రెండవ రోజు వైట్లో ఏంటంటే మనకి బ్రహ్మచారిణి అవతారం ఉంటారు అమ్మవారు. సో అందువల్ల వైట్ ప్రిఫర్ చేస్తాము. సో వైట్ కలర్ కాంబినేషన్ విత్ మెరూన్ బార్డర్ ఉంది విత్ పీకాక్ డిజైన్స్తో. సో ఇది కూడా సింపుల్గానే ఉంటుంది. ఇదొకటి తీసుకున్నాను. నెక్స్ట్ మూడో రోజుకండి అమ్మవారి అవతారం మూడో రోజున. సో మూడో రోజు వచ్చేసి రాయల్ బ్లూ అండి. ఈ రాయల్ బ్లూ ఏంటంటే చంద్రఘంట అవతారం అమ్మవారు. సో దానిలో మనకి రాయల్ బ్లూ అనేది తీసుకున్నాము. ఇది రాయల్ బ్లూ విత్ ప్యారెట్ గ్రీన్ వచ్చిందనమాట బార్డర్. సో ఈ కలర్ కాంబినేషన్ ఒకటి. ఇది 3 డేస్కి. నెక్స్ట్ ఫోర్త్ డే అండి. ఫోర్త్ డే వచ్చేసి ఎల్లో కలర్ కాంబినేషన్ అనమాట విత్ పింక్. ఎల్లో కలర్ ఏంటంటే కూష్మాండ అవతారం ఉంటారు అమ్మవారు. సో అందుకోసం అని చెప్పి ఫోర్త్గా ఎల్లో కలర్ తీసుకుంటాం మనం. నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసి గ్రీన్ కలర్. గ్రీన్ కలర్ ఎందుకు ప్రిఫర్ చేస్తామంటే మనం స్కందమాత అవతారం కోసం అనమాట. సో గ్రీన్ విత్ పింక్ బార్డర్ వచ్చింది. ఇది కూడా సింపుల్గానే ఉంటుందన్నమాట. సో ఎందుకని చెప్పి ఇది ప్రిఫర్ చేశాను. సో గ్రీన్ కలర్ తీసుకున్నాను అనమాట ఫిఫ్త్ డే కోసం అని చెప్పి. నెక్స్ట్ వచ్చేసి మనం 6వ రోజుకి కాత్యాయని అమ్మవారి అవతారం అండి. సో అందుకని చెప్పి గ్రే కలర్ తీసుకుంటాము. సో అమ్మవారి అవతారం కాత్యాయని అవతారం కాబట్టి గ్రే కలర్ తీసుకున్నాను. ఇది వచ్చేసి మెరూన్ కలర్ బార్డర్ ఉంటుంది. సో 6 రోజులు కంప్లీట్ అయ్యాయి కదా. నెక్స్ట్ వచ్చేసి 7th డే అండి. 7వ రోజుకి ఆరెంజ్ తీసుకోవాలి. ఇది వచ్చేసి కాలరాత్రి అమ్మవారి అలంకరణ అనమాట. సో అందుకోసం అని చెప్పి ఆరెంజ్ కలర్ తీసుకున్నాను. ఇది ఆరెంజ్ విత్ గ్రీన్ బార్డర్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి పీకాక్ బ్లూ అండి. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే ఈరోజు మహాగౌరి అవతారం అనమాట. 8వ రోజు మహాగౌరి అవతారం. సో అందుకని చెప్పి పీకాక్ గ్రీన్ తీసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ అనమాట. లాస్ట్ 9వ రోజు ఆఖరి రోజు అనమాట. ఈ రోజు వచ్చేసి సిద్ధిదాత్రి అలంకరణ అనమాట పింక్ కలర్. నెక్స్ట్ ఈసారి ఏంటంటే మనకి 11 డేస్ వచ్చాయి కాబట్టి నేను ఇక్కడ ఎల్లో కలర్ వేరే తీసుకున్నాను. అలాగే పింక్లో కూడా బ్లూ కాంబినేషన్ వచ్చి వేరే కలర్ తీసుకున్నాను అనమాట. సో పింక్ 2 కాంబినేషన్స్ తీసుకున్నాను, ఎల్లో 2 కాంబినేషన్స్ తీసుకున్నాను అనమాట. సో ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు 11 రోజుల అవతారాలకి 11 శారీస్ సెలెక్ట్ చేశానండి. మన